ఈ వీడియోలో నేను 2 సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చెప్పబోతున్నా. ఒక సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తే ఇంకో సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ 2 సినిమాలు కూడా బాగుంటాయి. రెండిట్లో ఏది బాగుంటుందనేది కూడా నేను మీకు కంపేర్ చేసి చెప్తా. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అట్లాగే మీకు అంత ఓపిక లేకపోతే ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో సినిమాలు చూడడం బాగా అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చక్కగా మీ స్టేటస్ చూసి మరీ వాళ్ళు తెలుసుకుంటారు, ఈ సినిమా వచ్చిందంట కదా ఆన్లైన్లో మనం చూద్దామని. ఆగస్టు 11న థియేటర్లో విడుదలైన గద్దర్ సినిమా సుమారు 600 కోట్లు రాబట్టినట్టు అంచనా. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. G5లో గద్దర్ 2 హిందీ సినిమా వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాల్లో గద్దర్ 2 ఒకటి. సన్నీ డియోల్, హమీషా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల తర్వాత ఆ స్థాయిలో వసూలు రాబట్టిన సినిమా గద్దర్ 2 కావడం విశేషం. స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 11న థియేటర్లో విడుదలైనటువంటి గద్దర్ 2 సుమారు 600 కోట్లు రాబట్టినట్టు అంచనా. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ఓటీటీలో అందుబాటులో ఉంది. G5లో గద్దర్ 2 హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం గద్దర్ 2 తెలుగు వెర్షన్లో కూడా అందుబాటులో తీసుకొచ్చారు. గద్దర్ 2 సినిమా ఇప్పుడు G5లో ఏదైతే హిందీలో అది స్ట్రీమ్ అవుతుందో అదే G5లో తెలుగులో కూడా ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది కాకుండా 500 కోట్లు కలెక్ట్ చేసినటువంటి డంకీ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా తెలుగు వెర్షన్ ఉంది, హిందీ వెర్షన్ ఉంది. ఈ సినిమాకి అన్ని వెర్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 సినిమాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా గద్దర్ 2 సినిమా గూజ్ బంప్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. డంకీ దాని తర్వాత పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. రాజ్ కుమార్ హిరానీ సినిమా. సో దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారంటే వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ లిస్ట్లో చాలామంది ఉంటారు. వాళ్ళు ఈ వీడియో చూసి సినిమాలు చూసే అవకాశం ఉంటుంది.